శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీనారాయణి నమోస్తుతే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలా బయలుదేరినటువంటి ఈ అద్రోహకుడు రాజుగారి యొక్క భార్య అయినటువంటి ఆ సుందరిని తీసుకుని తన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నిరంతరం కూడా ఈ భార్యాభర్తలు అద్రోహకుడు ఆయన యొక్క భార్య ఈవిని గమనిస్తూ ఈవిని చూస్తూ వీడికి రక్షణ కల్పిస్తూ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అయితే క్షీణించేటప్పుడు కూడా సామాన్యుడు కాబట్టి ఉన్నటువంటి ఒకే స్థలంలో వీళ్ళు ముగ్గురు కూడా పడుకోవాల్సి వచ్చినప్పుడు ఆవిడ మీద, అంటే పరాయి స్త్రీ అయినటువంటి ఆ సుందరి మీద ఎటువంటి వాంఛ లేకుండా తన యొక్క చూపులోనూ తన యొక్క మాటలోనూ ఎటువంటి విపరీతమైనటువంటి భావాలు లేకుండా, వికృతమైనటువంటి ఆలోచన లేకుండా ఆవిడ్ని పరమ పవిత్రంగా భావిస్తూ ఈ అద్రోహకుడు చూస్తూ ఉన్నాడు. అలాగే ఏదైనా ఒక అనుకోని సందర్భంలో ఆవిడ యొక్క ఆ సుందరి యొక్క స్పర్శ ఈయనకి తగిలినా కూడా పరాయి స్త్రీని తాకటం వల్ల వచ్చేటటువంటి భావాలు ఈయనకి కలగకుండా, తన యొక్క సొంత కుమార్తెను తాకితే ఎటువంటి భావాలు కలుగుతాయో అటువంటి భావాలు కలగటం ఈయనకి మొదలయ్యాయి. దాంతో అంటే ఈయన యొక్క ఇంద్రియ నిగ్రహానికి ఇవన్నీ కూడా తార్కాణాలు. ఆవిడ స్పర్శ తగిలినా కూడా ఎప్పుడు కూడా ఈయన మనసులో వికారమైనటువంటి భావాలు కలగలేదు. అందువల్ల ఈయన పరమ పవిత్రంగా ఆ సుందరిని తన ఇంట్లో పెట్టుకుని చూస్తూ ఉండటమే కాకుండా, పరాయి స్త్రీ తన ఇంట్లో ఉండటం వలన తన భార్యతో అనుభవించాల్సినటువంటి కామాన్ని కూడా నియంత్రించుకొని భార్యకి కూడా దూరంగా ఉంటూ ఆవిడ్ని కూడా ఎక్కడా కూడా తాకనైనా తాకకుండా 6 నెలల కాలాన్ని గడిపాడు. ఇలా గడిపిన తర్వాత 6 నెలలు పూర్తయింది. ఆ రాజపుత్రుడు నగరానికి తిరిగి వచ్చాడు తన పోని పూర్తి చేసుకుని. అయితే అప్పటికే జనాలు అనేకమైనటువంటి అపవాదులు సృష్టించారు. ఈ సుందరి ఎప్పుడు కూడా ఈ అద్రోహకుడితో ఉండిపోయింది. ఒకే ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు, అయితే ఏ విషయాలు కూడా బయటికి రాలేదు. ఎవరైనా అంత పెద్ద రాజుగారు తన మందిరంలోనే ఆవిడ బంధించి ఉంచవచ్చు కదా అంత అనుమానం. అయితే లేదు, వేరే వాళ్ళ యొక్క రక్షణలో ఉంచవచ్చు కదా, కేవలం అద్రోహకుడి దగ్గర ఎందుకు ఉంచారు, ఇటువంటి సామాన్యుడి దగ్గర అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకోవటం మొదలుపెట్టి, తప్పకుండా ఇన్నాళ్ళు ఉంది కాబట్టి అద్రోహకుడు ఆవిడని తాకి ఉంటాడు, లేదంటే స్పృశించి ఉంటాడు, ఆవిడతో సంగమించి ఉంటాడు అనేటువంటి మాటల్ని కూడా, అనేక రకాలైనటువంటి మాటల్ని, అపవాదుల్ని, ఇవన్నీ కూడా జనాలు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ విని కూడా కేవలం ఒక నిశ్చయంతో ఉండిపోయాడు అద్రోహకుడు. అదేంటంటే, ఏ భారాన్నైతే తనకి అప్పగించి వెళ్ళాడో ఆయనకి మళ్ళీ ఆయన భార్యని ఆయనకి అప్పగించాలనేటటువంటి నిశ్చయంతో ఉన్నటువంటి ఈ అద్రోహకుడు ఆ రాజకుమారుడు తిరిగి వచ్చేస్తున్నాడని చెప్పి తెలుసుకుని కట్టెల్ని పేర్చి అగ్నిని ప్రజ్వలింపజేసి ఆయన వచ్చిన తర్వాత, ఆ రాజపుత్రుడు వచ్చిన తర్వాత నమస్కరించి, నేను
కష్టమైనప్పటికీ రాజుగా మీ ఆజ్ఞను శిరసావహించి నేను ఈ కార్యానికి పూనుకున్నాను. అయితే లోకులు అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలన్నీ కూడా భరించి నేను ఇలా జీవించి ఉండటం కన్నా మరణించడమే మేలు. కాబట్టి ఇప్పుడే నేను నా అంతటి నేను ఈ అగ్నిలో దగ్ధమైపోతానని చెప్పి తను ప్రజ్వలింపజేసినటువంటి అగ్నిలో దూకాడు. అయితే అగ్ని ఆయన్ని కొంచెం కూడా కాల్చకుండా, కనీసం వేడి కూడా తగలనీయకుండా ఎప్పుడైతే ఈయన దానిలో దూకాడో వెంటనే చల్లారిపోయింది. అలాగే దేవతలు వెంటనే పుష్పవృష్టి కురిపించారు. అప్పటి నుండి అద్రోహకుడు అగ్ని పునీతుడై మళ్ళీ బయటికి వచ్చాడు. ఎలా అయితే సీతాదేవి అగ్ని పునీత అయిందో అలాగే ఈ అద్రోహకుడు కూడా మళ్ళీ అగ్ని పునీతుడయ్యాడు. అప్పటి నుండి ఈ అద్రోహకుడి యొక్క పేరు సజ్జన ద్రోహకుడు అని కూడా మారిపోయిందయ్యా అని చెప్పి ఆ అద్రోహకుడి యొక్క గొప్పతనాన్నంతా కూడా ఈ బ్రాహ్మణుడు తెలియజేసి, ఈ అద్రోహకుడి ఇంట్లో విష్ణువు చాలా సంతోషంతో ఉంటాడయ్యా. ఈ అద్రోహకుడిని చూసినా ఆయన్ని స్పృశించినా కూడా పాప విముక్తులవుతారు అని చెప్పి చెప్తారు. ఈ అద్రోహకుడు తన యొక్క దివ్య దృష్టి చేత భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ కూడా చూడగలిగినటువంటి వాడు. అటువంటి గొప్పవాడి దగ్గరికి మనం వెళ్తున్నాం అని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా అద్రోహకుడి ఇంటికి చేరుకున్నారు. చేరిన తర్వాత ఇప్పటికే ముగ్గురిని దాటుకుని వచ్చాడు. ఒక్కొక్కరిని దాటినప్పుడు ఈయనలో కొంత మార్పు అనేటటువంటిది వస్తూ ఉంది. నరోత్తముల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు స్థిమితపడ్డాడు. తన క్రోధం అనేటటువంటిది చాలా వరకు తగ్గిపోయి ఈయన వేచి చూసి ఆ అద్రోహకుడు మాట్లాడినప్పుడు చెప్పాడు, నాకు ధర్మాన్ని ఉపదేశించండి, దానికోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు అప్పుడు ఆ అద్రోహకుడు అనేటటువంటి సజ్జన ద్రోహకుడు చెప్తూ ఉన్నాడు, కామము, క్రోధము మొదలైనటువంటి ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి, అంటే తన యొక్క స్వాధీనంలో ఉంచుకోవడానికి మానవుడు ప్రయత్నించాలి. లేదంటే ఇవి మానవుణ్ణి తమ యొక్క స్వాధీనంలో పెట్టుకుంటాయి. కామం అనేటటువంటిది, అంటే కోరిక అనేటటువంటిది ఎంతకైనా తెగించడానికి సిద్ధం చేస్తూ ఉంటుంది. ఆ కోరిక అనేటటువంటిది సంపదల గురించి కావచ్చు, ధనం గురించి కావచ్చు, కీర్తి గురించి కావచ్చు, దేని గురించైనా సరే ఆ కోరిక అనేటటువంటిది కలిగిన తర్వాత అది మోహాన్ని కలిగింపజేస్తుంది, తీవ్రమైనటువంటి మోహాన్ని కలిగింపజేస్తుంది. ఈ మోహం కలిగిన తర్వాత వెంటనే ఎలా అయినా సరే ఆ కోరికని తీర్చుకోవాలి అనేటటువంటి తృష్ణ ఒకటి బయలుదేరి మదాన్ని కలిగిస్తుంది. ఒకవేళ తన యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోగలిగితే ఆ కోరిక తీరినటువంటి కోరికతో ఆ మదం అనేటటువంటిది ఇంకా పెరుగుతుంది, అంటే గర్వం అనేటటువంటిది ఇంకా పెరిగిపోతుంది. ఒకవేళ కనుక ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించిన ఆ కోరిక తీరకపోతే కనుక క్రోధం అనేటటువంటిది జన్మిస్తుంది. ఇతరుల వద్ద ఉన్నది తన దగ్గర లేకపోయినా, లేదు ఇతరులు తనకంటే గొప్పగా ఉన్న ఒక ఈర్ష్య అనేటటువంటిది జనిస్తుంది. జనించి అది ఉన్నటువంటి ఆ ఇతరుల వద్ద ఉన్నటువంటి దాన్ని తాను గ్రహించాలనేటటువంటి తీవ్రమైనటువంటి కోరిక ఒకటి బలీయంగా పెరిగిపోతుంది. దాని నుంచే నేను చెప్పినటువంటి క్రోధం అనేటటువంటిది కూడా ఉద్భవిస్తుంది. కాబట్టి ఈ క్రోధము అనేటటువంటిది సర్వ వినాశకరము. ఇది నిరంతరం కూడా మానవుణ్ణి అట్టిపెట్టుకుని ఉంటుంది, పొంచి ఉంటుంది.
సమయాన్ని చూసి అది పెరిగిపోతూ ఉంటుంది. ఆ క్రోధాన్ని ఎవడైతే జయించగలుగుతాడో, అంటే ఒక్క క్రోధాన్ని జయించాలంటే క్రోధం దేనివల్ల వచ్చింది? లోభం వల్ల, మదం వల్ల వచ్చింది. మదం దేనివల్ల వచ్చింది? లోభం వల్ల వచ్చింది. లోభం దేనివల్ల వచ్చింది? కామం వల్ల వచ్చింది. కాబట్టి కామ, క్రోధ, మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలన్నింటినీ కూడా జయించగలిగినప్పుడే సంపూర్ణంగా ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినట్లు అవుతుంది. కొంగ వలన నీకు జరిగినటువంటి చిన్న అశాంతి, దానివలన నువ్వు దాన్ని చంపేశావు. నీ తపశక్తిని దానికి వినియోగించేశావు. దాంతో అప్పటి వరకు నీకు ఉన్నటువంటి తపోశక్తి వల్ల ఏ ఆధారం లేకుండా వస్త్రాలను నువ్వు గాలిలో నిలబెట్టి ఆరబెట్టుకోగలిగేటటువంటి వాడివి. అటువంటి శక్తులన్నీ కూడా ఎప్పుడైతే కొంగని చంపావో వెంటనే అవన్నీ కూడా పోయాయి. వెంటనే ఎప్పుడైతే నీ శక్తి నీకు పోయిందో దాని ఫలితంగా నీకు అశాంతి కలిగింది. ఆ అశాంతి వలన మళ్ళీ క్రోధం వచ్చింది. దానివల్ల విసుగు వచ్చింది. కాబట్టి ఇదంతా ఏమిటి అంటే, నువ్వు జ్ఞానాన్ని కోల్పోయావు, అజ్ఞానంలోకి వెళ్ళిపోయావు. అందుకే నీకున్నటువంటి ఈ అసహనము, క్రోధము, వీటన్నిటి వల్ల నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కాలేదు. మూకుడి దగ్గర కాసేపు ఉండవలసింది నువ్వు. అతనేం చేస్తున్నాడు? పరపవిత్రంగా తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తున్నాడు. కానీ అది నీకు ద్రోహంగా, అది అవాంఛనీయంగా కనపడింది. ముందుగా నిన్ను సమాధానపరచాలని చెప్పి నువ్వు అనుకున్నావు. తనకి నీకంటే కూడా గొప్పది తన తల్లిదండ్రుల యొక్క సేవ. దాన్ని విస్మరించి నీకు ధర్మాన్ని ఎందుకు ఉపదేశించాలి? ధర్మం గొప్పదా, తల్లిదండ్రుల యొక్క సేవ గొప్పదా అంటే తల్లిదండ్రుల సేవే మొట్టమొదటిది. కాబట్టే దాన్ని అతిక్రమించలేదు మూకుడు. అలాగే శుభ కూడా పతివ్రతా ధర్మాన్ని పాటించింది. అంతకు మించినటువంటి ధర్మం మరొకటి లేదు. అందువల్ల నీకు పెద్దగా ధర్మాన్ని ఉపదేశించి ఆవిడ సంపాదించేది ఏమీ లేదు. ఆవిడ ధర్మాచరణే ఆవిడికి శ్రామరక్ష. అక్కడ కూడా నువ్వు మళ్ళీ నీకు కోపం వచ్చింది. అలాగే తులాధరుడు సత్యాన్ని, ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. అతన్ని చూసి నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని ప్రత్యేకించి అతనేం చెప్పక్కర్లా. కానీ వీళ్ళని ముగ్గురిని నువ్వు దర్శించినప్పుడు నీ అజ్ఞానం ఏదైతే ఉందో అది నీ జ్ఞానాన్ని కప్పేసింది. నువ్వు, నీ పేరే నరోత్తముడు అయినా కూడా ఎక్కడా కూడా నీకు నీ పేరుకు సంబంధించినటువంటి లక్షణాలు లేవు. నీ తల్లిదండ్రులనే నువ్వు విస్మరించావు. నువ్వు తల్లిదండ్రులని చూసుకోకుండా తీర్థయాత్రలు చేసినందువల్ల ఏం ఫలితం వస్తుంది? ఏం పుణ్యాన్ని సంపాదిస్తావు? మొట్టమొదటి చేయాల్సింది తల్లిదండ్రులకి సేవ. దాన్ని విస్మరించి నువ్వు తీర్థయాత్రలు బయలుదేరావు. బయలుదేరినటువంటి వాడివి ఎంతసేపు నీ యొక్క తపశక్తి, నీ యొక్క గొప్పతనము, దీని మీదే నీ యొక్క దృష్టి అంతా ఉంది. కానీ ఇతరుల యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేనటువంటి అజ్ఞానం నీకున్నది. అందువల్లే జ్ఞాన దృష్టితో వాళ్ళని చూడలేకపోయావు. దీని అంతటికీ కారణం క్రోధము, నీకు కలిగినటువంటి క్రోధము. అది నీలో విచక్షణని తీసేసి అజ్ఞానాన్ని పూర్తిగా నింపేసింది. అలాగే నువ్వు ఆ చండాలుడి ఇంట్లోనూ, అలాగే తర్వాత శుభ ఇంటిలోనూ, ఆ వ్యాపారస్తుడి ఇంట్లోనూ కూడా ఒక విప్రుని చూసావు. వాళ్ళు ఉండదగిన స్థానం అంటే కాదు, అయినా నువ్వు ఒకటి చూసావు. కానీ ఆయన ఎవరో తెలుసుకోలేకపోయావు. విప్రోత్తముడుగా నీకు కడిగినటువంటి వాడే సాక్షాత్తు ఆ నారాయణుడు. ఆయనే నీకు దారి చూపిస్తూ అన్ని నిదర్శనాలని చూపిస్తున్నా నీ క్రోధ కారణంగా, నీ అజ్ఞాన కారణంగా వాటి వైటిని కూడా నువ్వు తెలుసుకోలేకపోయావు. నువ్వు మొదట వెళ్ళొచ్చినటువంటి ముగ్గురికి కూడా ఎవరు ధర్మాన్ని ఉపదేశించారు? ఎవరు ఉపదేశించారు? వాళ్ళు వాళ్ళ ధర్మ మార్గంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పితృదేవతల్ని పూజించడం,
వాళ్ళని ప్రేమించడం ఇంతకు మించినటువంటి ధర్మం ఏమీ లేదు. అలాగే అందరినీ కూడా ఆదరించటం, ఎవరి మీద కూడా మోహం లేకుండా ఉండటం, ఏ విషయం మీద కూడా కామాన్ని కలిగి ఉండకపోవటం, ఇంతకు మించినటువంటి విషయాలేమి కూడా లోకంలో ఉండవు. కాబట్టి నువ్వు తెలుసుకోనటువంటిది దాన్నే. మేము నలుగురం కూడా గొప్పగా ధర్మబోధలు చేసేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళం కాదు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళం అంతకంటే కాదు. కానీ మా నలుగురిని కూడా కేవలం చూసి నీ అజ్ఞానాన్ని తొలగించుకోవాల్సిందే. అందువల్ల ధర్మం అంటే ఒకళ్ళు బోధిస్తే వచ్చేది కాదు, ఆచరణతో వచ్చేది. చూసి ఆచరించి దానిలో నువ్వు గొప్పతనాన్ని పొందు. ఎందుకంటే నేను ఇటువంటి ధర్మ బోధన కూడా నీకు చేయలేను, నువ్వే గొప్ప బ్రాహ్మణుడివి అన్నీ తెలిసినటువంటి వాడివి అని చెప్పి ఆయన తండ్రికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈయన తన పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణుడి యొక్క కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, నేను నా అజ్ఞానంతో నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. మీరే నారాయణ స్వరూపుడుగా నేను ఎరగలేకపోయాను. కాబట్టి నా అజ్ఞానాన్ని మన్నించండి అని చెప్పి ఆయన పాదాల మీద నమస్కరించిన తర్వాత ఒక్కసారి శ్రీహరి నిజరూపంతో దర్శనం ఇచ్చాట. ఇచ్చి, నువ్వు బ్రాహ్మణుడివి, నేను అటువంటి ప్రీతి చేత, విప్రప్రీతి చేతే నీకు దారి చూపుతూ వచ్చాను. అయినా కూడా గత జన్మలో చేసినటువంటి పుణ్యకర్మల వలన నీకు ఇటువంటి అదృష్టం కలిగింది. అయితే ప్రస్తుతం నువ్వు చేయవలసిన దాన్ని నువ్వు చేయట్లేదు. నీ పితృదేవతలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి ఈ రకంగా తీర్థయాత్రలు చేస్తున్నావు. దానికి నేను అంగీకరించను. అసలు నన్ను పూజించడానికి కానీ, నన్ను దరిచేరటానికి కానీ, ఏదైనా పూజలు కానీ, వ్రతాలు కానీ ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరికి నిర్దేశించినటువంటి ధర్మాలని వారు ఆచరిస్తూ అరిషడ్ వర్గాలకు దూరంగా ఉంటే నన్ను సులభంగా చేరుకోవచ్చు. అసలు భక్తులు నన్ను చేరుకోవటం కాదయ్యా, నేనే భక్తులకు చేరువుగా ఉంటాను, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎప్పుడూ కూడా ఎవరైతే సదాచారాలని పాటిస్తారో, సత్కర్మల్ని చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతాను. అందుకే నువ్వు నన్ను మూకుడింట్లోనూ చూసావు, శుభ ఇంట్లోనూ చూసావు, అలాగే వ్యాపారస్తుడి ఇంట్లో కూడా చూసావు. నేనే అక్కడ కొలువై ఉంటాను. అందువల్ల ఏకాగ్రచిత్తంతో నీ యొక్క మనస్సుని ఎప్పుడైతే నా మీద నిలబెడతావో అప్పుడు నీకు లభించింది అంటే ఏది ఉండదు. కాబట్టి నువ్వు ఏమి చేయాలో దాని గురించి ఆలోచించు. అంతేగాని ఏవో గొప్ప విషయాలను తెలుసుకుందాం అని చెప్పి దాని గురించి పరుగులు తీయకు. నువ్వు చేయవలసిన దాని గురించి తెలుసుకో, చేయవలసిన దాన్ని చెయ్యి, చాలు, నన్ను చేరుకుంటావు అని చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఈ నరోత్తముడి యొక్క అహంకారం కానీ, అజ్ఞానం కానీ అన్నీ కూడా పటాపంచలైపోయినాయి. పటాపంచలైపోయి నాకు ప్రత్యక్ష ప్రమాణాలతోటి నాకు ధర్మ మార్గాన్ని నిర్దేశించారు. అలాగే దివ్యమైనటువంటి మీ దర్శనంతో నేను ధన్యుణ్ణి అయిపోయాను. కానీ ఇంకా నాకు ఒక సందేహం అనేటటువంటిది మిగిలిపోయింది. మహాపాతకులతోటి సంపర్కం చేయటం వలన వాళ్ళు కూడా పాతకులైపోతారు. అంటే ఎవరైతే పాపకర్మములను చేస్తూ ఉంటారో అటువంటి వారితో సంపర్కం చేయటం వల్ల వారు కూడా పాపులైపోతారు అని చెప్పి మన పురాణాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి కదా. మరి సాక్షాత్తు నారాయణుడివై విప్రుడి రూపంలో నువ్వు ఆ చండాలుని ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు? ఇది నాకు కలిగినటువంటి సందేహం మాత్రమే. కాబట్టి ఈ సందేహాన్ని దయచేసి నువ్వు తీర్చిపెట్టు అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ నారాయణ చెప్తూ ఉన్నాడు, నేను భక్తి శతవసుండవుతాను. అసలు జన్మతః
ఎవరికీ కూడా వర్ణం అనేటటువంటిది నిర్దేశింపబడదు. కర్మతః వాళ్ళు ఒకవేళ ఈ వర్ణములన్నీ కూడా మానవులు సృష్టించుకున్నటువంటివి. దానిలో జన్మించినా కూడా తన యొక్క సదాచారం వలన, సత్కర్మల వలన, పుణ్యకర్మల వలన తాను గొప్పవాడు కావచ్చు. నేను భక్తికే వసుండవుతాను కానీ నేను తాను ఏ వర్ణం వాడని చెప్పి నేను ఎప్పుడు కూడా వారిని పక్షపాత దృష్టితో నేను చూడను. కాబట్టి సదాచారాన్ని పాటించేటటువంటి వాడు ఎక్కడైనా కూడా నేను దాసుండి అవుతాను. నువ్వు చూసినటువంటి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైనటువంటి గుణం ఉంది. దానికి నేను దాసుండి అయిపోయాను. తాను బతకడం కోసం చండాల వృత్తిలో ఉన్నటువంటి వాడు మూకుడు. అయినా మాతాపితరుల్ని సేవించడం అనేటటువంటి సదాచారం అద్భుతమైనటువంటిది. దాన్ని ఎప్పుడూ కూడా విస్మరించడు. తాను ఏ స్థితిలో ఉన్నా కూడా తన మాతాపితరుల సేవను చేస్తూ ఉంటాడు. అందువల్ల ఆ మూకుడు అనేటటువంటి వాడు వృత్తిపరంగా తన జన్మపరంగా చండాలుడైనప్పటికీ తన యొక్క కర్మల వలన ఒక బ్రాహ్మణుడిగా మారిపోయాడు. ఇంతకంటే నీకు ఇంక చెప్పేదేముంది. అలాగే శుభ, ఆవిడ భర్త పట్ల అనురాగంతో ప్రేమతోటి పతివ్రతగా ఉంది. ఇంతకు మించి భర్తను మించినటువంటి దైవం లేదనేటటువంటి ధర్మాన్ని నమ్మినటువంటి ఆమె కంటే గొప్ప స్త్రీ ఎవరు ఉంటుంది. అలాగే మిగిలినటువంటి వాళ్ళు. కాబట్టి నేను ఎవరైనా సరే వారి యొక్క సదాచారముల వలన, పుణ్యకర్మల వలన, సత్కర్మల వలన వారు గొప్ప స్థితికి చేరుకుంటారు అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి భక్తునికి నేనే దాసుండి అయిపోతాను. ఆ భక్తుడికి నేను సేవకుడిని అయిపోతాను. ఆ భక్తుడి దగ్గర నేను ఉంటాను. నువ్వు చెప్పినటువంటి మూకుడు తల్లిదండ్రుల పూజ ద్వారా చాలా గొప్పవాడైపోయాడు. అందువల్లనే నేను ఆ మూకుడి యొక్క ఇంట్లో స్థిర నివాసంగా ఉండిపోయాను అని చెప్పి నారాయణుడు ఈ నరోత్తముడికి చెప్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.